హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు రాగి స్వీట్ అండి. పిల్లలకి చాలా హెల్దీ అయిన స్వీట్ అనమాట. అందుకే ఈరోజు చేశాను. పిల్లలకి చాలా మంచిది. ఒక్క స్పూన్ తిన్నారంటే స్పూన్ దించకుండా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుంటున్నానండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా ఇలా వేయించుకుంటున్నాను. ముందుగా నేను ఒక కప్పుని పెసరపప్పు నానబెట్టుకున్నాను కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కదండి. ఇలా త్వరగా ఉడికిపోతుందండి. పెసరపప్పు కదా, త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి. నేను కొద్దిగా సాల్ట్ వేసాను. స్వీట్లో సాల్ట్ వేస్తే టేస్ట్ వేరే ఉంటుందండి, బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత త్వరగా ఉడికిందో. నేను ముందుగా ఒక చిన్న గ్లాసులో పాలు తీసుకొని ఒక స్పూన్ రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ పెసరపప్పు ఉడికిన తర్వాత దగ్గర పడ్డాక మనం ఈ పిండిని దాంట్లో పోస్తే చక్కగా ఉడుకుతుందండి. చూడండి, ఇప్పుడు చూడండి, ఇలా పోసి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి తిప్పుతూ మనం ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కప్పు బెల్లం వేసాను. ఇలా చిన్న కప్పు బెల్లం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి, చక్కగా కరుగుతుంది. ఇక్కడ 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఎక్కువే పట్టిందండి నెయ్యి. ఇంకా 2 స్పూన్లు కూడా ఎక్స్ట్రా వేసాను అనమాట. చూడండి, అయిపోయిందండి. ముందుగా నేను వేయించి పెట్టుకున్న బాదంను జీడిపప్పును వేసి కలుపుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలండి. పిల్లలకి చాలా హెల్దీ అండి. పిల్లలకి ఇష్టం ఇలాంటి స్వీట్లు అంటే. పెద్దోళ్ళు కూడా తినొచ్చండి. ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా వేసేసి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు తిన్నా చాలా హెల్దీ కనుక ఇలాంటి స్వీటు వారానికి ఒకసారి పిల్లలకి చేసి పెడితే ఎంతో హెల్దీగా ఉంటారు. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.